ఇక్కడ మీరు చూస్తున్నది ఏ ప్లేసో మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మేమైతే ఈ ప్లేస్కి వెళ్ళాము, చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. మేము హైదరాబాద్ వెళ్ళాం కదా మా చెల్లి వాళ్ళ ఇంటికి. ఇంకా వెళ్తే హైదరాబాద్లో ఏదో ఒక ప్లేస్కి అయితే ఖచ్చితంగా వెళ్తామండి. మేము వెళ్ళే ముందైతే ఇంకా బయట ఫుడ్ ఎందుకని ఇంట్లోనే మా చెల్లి పులిహోర చేసింది. అలాగే ఇంకా స్నాక్స్ కోసము మా పెద్దమ్మాయికి మ్యాంగోస్ అంటే ఇష్టం కదా, తనేమో మ్యాంగో కట్ చేసుకుంటుంది. మోస్ట్లీ ఇంట్లో నుండే స్నాక్స్, వాటరు, ఫుడ్ అన్నీ తీసుకెళ్ళామండి. ఇంకా పైగా మా చెల్లి వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు కదా, బయట ఫుడ్ ఎందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసింది. మా చెల్లి వాళ్ళకి కూడా ఇలా బయటకు వెళ్ళినప్పుడు పిల్లలతో మోస్ట్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తుందండి. ఇంకా సమ్మర్ కాబట్టి ఇంకా కీరా కూడా తీసుకెళ్తున్నాము. మా చిన్నమ్మాయి ఏమో ఇక్కడ కీరా కట్ చేస్తుంది, మా పెద్దమ్మాయి ఏమో అక్కడ మ్యాంగో కట్ చేస్తుంది. ఇలా అయితే అన్నీ ఫాయిల్ కవర్స్ ఉంటాయి కదండి, మనకి రెస్టారెంట్లో కూడా ప్యాక్ చేసి ఇస్తూ ఉంటారు కదా, వీటిలో ఇవైతే మా చెల్లి ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చిందండి. ఇంకా ఎప్పుడైనా వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలాగ తీసుకెళ్తూ ఉంటారంట. ఇంట్లో ప్యాకెటే ఉంది, ఇవి ఫాయిల్ కవర్స్వి. ఇంకా అన్నీ అయితే అందులో ప్యాక్ చేసుకొని బయలుదేరామండి. మా పిల్లలు అయితే మెట్రో ఎక్కుదాం అన్నారండి. ఇంకా సరే అని వాళ్ళ కోరిక కారణం ఎందుకని మెట్రో అయితే ఎక్కామండి మియాపూర్లో. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదండి. స్టార్టింగ్లో మీకు పిక్చర్ చూస్తే అర్థమై ఉంటే తెలిసిపోయి ఉంటుందండి కొందరికి. మేమైతే బిర్లా మందిర్కి వెళ్ళామండి. ఈ బిర్లా మందిర్ అయితే నేను ఎప్పుడో బిఫోర్ మ్యారేజ్ వెళ్తే మళ్ళీ ఆఫ్టర్ 16 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వెళ్తున్నానండి. ఇంకా మేము వెళ్ళేసరికి 11:30 అయిపోయిందండి. 11:30 కాదు, 11:45 అయిపోయింది. ఇంకా ఫుల్ సమ్మర్ కదండి, ఎండ మండిపోతుంది. పైగా ఫుల్ కాళ్ళు కాలిపోతున్నాయండి. 12కేమో దర్శనాలు అవి క్లోజు. ఇంకా మేమైతే ఆ ఎండకి ఆ కాళ్ళు అయితే ఫుల్గా కాలుతున్నాయి, పరిగెత్తుకొని వెళ్ళిపోయామండి. అసలు మేము వెళ్ళేసరికి ఇంకా దర్శనాలు ఉంటాయో క్లోజ్ అవుతుందో అని కంగారుగా ఫాస్ట్గా వెళ్ళిపోయామండి. ఇంకా మేమైతే వెళ్ళి ప్రశాంతంగా దర్శనం చేసుకున్నామండి. ఒక 5 మినిట్స్ వరకు అక్కడే కూర్చొని ఆ వెంకటేశ్వర స్వామి వారిని అయితే చూస్తూ కూర్చున్నాము. చాలా బాగుందండి. ఇంకా తెలిసిందే కదండి, బిర్లా మందిర్ పైనుండి వ్యూ అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో, అంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. మేమైతే ఇంకా మెట్రోకి వెళ్ళామని చెప్పాం కదా, మా చెల్లేమో మా చెర్రిగాన్ని వాళ్ళ అబ్బాయిని ఎత్తుకొని ఇలాగా మనము స్కాన్ చూపించి బయటికి రావాలి కదా, అప్పుడే కదా గేట్స్ అవి ఓపెన్ అవుతాయి. ఇంకా వాడిని వచ్చి అప్పుడు ఏం చేసిందంటే రిటర్న్లో కిందికి దించేసిందండి. వాడు ఫాస్ట్గా వచ్చాడు, మా చెల్లి అక్కడే ఉండిపోయింది. అందువల్ల ఇంకా మళ్ళీ స్కాన్ చేస్తే అయితే అవ్వలేదండి, ఒక్కరికి అన్నారు. ఇంకా అందువల్ల మళ్ళీ అయితే టికెట్ తీసుకోవాల్సి వచ్చిందండి. అలా అసెంబ్లీలో దిగిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి అయితే టికెట్ తీసుకోవాల్సి వచ్చిందండి మా చెల్లి. వాడు ఫాస్ట్గా వచ్చేసాడండి, ఇంకా స్కాన్ అయిపోయింది. అందువల్ల అయితే మళ్ళీ టికెట్ తీసుకున్నాము. ఇంకా మేమైతే మళ్ళీ దర్శనం అదంతా కంప్లీట్ చేసుకొని అక్కడ చెరుకు రసం తాగిన తర్వాత హాయిగా అనిపించిందండి. ఇంకా అక్కడ అవి చిన్న షాపింగ్ అది చేసుకొని మళ్ళీ ఆటో బుక్ చేసుకొని అయితే మేము ఎన్టీఆర్ గార్డెన్స్కి అయితే వెళ్తున్నామండి. మా పిల్లలైతే ఇప్పుడే ఫస్ట్ టైం అండి ఇవన్నీ చూడడము. ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్తున్నాము. అలాగే బిర్లా మందిర్ కూడా మా పిల్లలైతే ఫస్ట్ టైం అండి చూడటము. మేము ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళాము. నేను కూడా ఆ ప్లేస్కి అయితే ఫస్ట్ టైం అండి వెళ్ళడము. మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో ఎలా ఎంజాయ్ చేసామో ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. బిర్లా మందిర్కి వెళ్తే మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ వెళ్ళాలండి. ఇంకా ఈవినింగ్ నైట్ వ్యూ అయితే లైటింగ్స్తో చాలా బాగుంటుంది. ఇంకా మేము అన్నీ ప్రిపేర్ చేసుకుని బయలుదేరి వెళ్ళేసరికి అయితే మాకు ఆ టైం అయిందండి. మా పిల్లలకి మాకైతే ఫుల్గా కాళ్ళు కాలిపోయాయి. ఇంక ఇదైతే ఎప్పటికీ గుర్తుంటుందండి ఇలా వెళ్ళామని. ఓకే అండి, మరి బాయ్.